పాత నిబంధన గ్రంథంలో పరలోకము నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఆహారముగా అని ఇచ్చి ఉన్నారండి. దేవుడు మన్నాను కురియించగా ప్రజలు మన్నాను భుజించి వారు జీవించిరి. కానీ మన్నాను భుజించిన ప్రతి మనుషుడు కూడా గతించారంట. కానీ ఈ రోజున యేసే చెప్పుచున్నాడు కదా, ఏ మనుషుడైతే నేనిచ్చేటువంటి ఆహారమును భుజిస్తాడో, నా రక్తమును పానము చేస్తాడో, ఆ మనుషుడు మరణింపక నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడంట. ఆ రోజున వారు భుజించినటువంటి ఆహారము భౌతికమైనది, కానీ అది పరలోకము నుండి అనుగ్రహింపబడినది అయినప్పటికీ కూడా అది భౌతికమైనటువంటి ఆహారము. కానీ ఇక్కడ యేసయ్య ఇచ్చేటువంటి ఆహారము ఆధ్యాత్మికత వికాసానికి, ఆధ్యాత్మిక శక్తికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించినటువంటి ఆహారమును ఆయన మనకు ఇచ్చుచూ ఉన్నారండి. ఆయన ఇచ్చేటువంటి ఆహారము వలన ఒక మనుషుడు మరణాన్ని దాటగలుగునంట, పాపమును దాటగలుగును, ప్రతి పాపపు కార్యములను జయించగలుగును, అపవాదిని అణగద్రొక్కగలిగినటువంటి శక్తి ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేయడానికి ఇవ్వబడుతుంది.